ప్రియమైన దైవ స్వరూపులారా, మనం ఆస్తమా గురించి కొన్ని నేర్చుకుంటున్నాం. కాలిబైక్, కార్బోవేజ్, యాంటిమ్ టార్ట్, నెక్స్ట్ ఆర్సనిక్ ఆల్బమ్, ఈ 4 గురించి తెలుసుకుంటున్నాం. కాలిబైక్ గురించి అయిపోయింది. కార్బోవేజ్ గురించి అయిపోయింది. యాంటిమ్ టార్ట్ వాళ్ళు ఇప్పుడు యాంటిమ్ టార్ట్, ఆర్సనిక్ ఆల్బమ్ ఈ రెండిటి మధ్యన ఈ వీడియో చేస్తున్నాం. యాంటిమ్ టార్ట్ అనేది మినరల్కి సంబంధించింది ఔషధం. వీళ్ళు నాలుక తెల్లగా ఉంటుంది. వీళ్ళు చలిని భరించలేరు. వీళ్ళు చిరాగ్గా ఉంటారు. నెక్స్ట్ వీళ్ళకు ఎక్కువగా ఊపిరితిత్తుల్లో కఫం ఉండడం వలన అంత దగ్గిన గల్ల రాదు కాబట్టి ఈ యాంటిమ్ టార్ట్ వేస్తే ఆ గల్ల అనేది దగ్గడం వలన బయటికి పోతుంది. ఈ బయటికి పోవడం వల్ల మనకు రిలాక్స్ వస్తుంది. ఆ ఆయాసం కానీ ఆ బాధ కానీ అంతా తగ్గుతుంది. కాబట్టి యాంటిమ్ టార్ట్ అనేది మీరు వేయాలి. వీళ్లకు చిరాగ్గా ఉంటారు. ఇది యాంటిమ్ టార్ట్ యొక్క లక్షణాలు. వీళ్ళు చలిని భరించలేరు. మనం నెక్స్ట్ ఆర్సనిక్ ఆల్బమ్ అనే విషయాన్ని, ఆ మందు యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఆర్సనిక్ ఆల్బమ్ అనేది కూడా దాదాపు మినరల్కి సంబంధించిన ఔషధమే. వీళ్ళు కూడా చలిని భరించలేరు. వీళ్లకు 12 నుంచి 1 గంటలోగా ఏ వ్యాధి వచ్చినా ఉద్రేకంగా ఉంటుంది. ఆస్తమా అయినా ఏదైనా ఉంటుంది. కానీ ఆస్తమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ టైంలో ఆస్తమా యొక్క ఉద్రేకం పెరుగుతుంది 12 నుంచి 1 గంటలోగా. నెక్స్ట్ వీళ్ళు మాటికి ఒక 2 గుట్టికలు నీళ్లు తాగడం, పక్కన పెట్టడం, ఒక రూములో నుంచి ఇంకొక రూములోకి మారడం, ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంటికి, ఇట్లా ఒక చోట ఉండబుద్ధి పుట్టదు వీళ్ళకు. అక్కడ కొద్దిసేపు, ఇక్కడ కొద్దిసేపు తిరుగుతూ, దాహం ఉన్నప్పుడు ఒక 2 గుట్టికలు తాగి ఈ విధంగా ఉంటారు. యాంటిమ్ టార్ట్లో ఈ తిరగడము ఇవన్నీ ఉండవు. ఆందోళన ఉండదు, చిరాకు ఉంటుంది. కాబట్టి యాంటిమ్ టార్ట్కు ఆర్సనిక్ ఆల్బమ్కు తేడా చెప్తున్నాను కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి. యాంటిమ్ టార్ట్లో ఆందోళన ఉండదు, ఆర్సనిక్ ఆల్బంలో ఆందోళన ఉంటుంది. వీళ్ళు నీళ్లు బాగానే తాగుతారు. కానీ ఆర్సనిక్ ఆల్బమ్ వాడు కొన్ని తాగి పక్కన పెట్టుకోవడం, కొన్ని తాగి పక్కన పెట్టుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి వీళ్ళు 10 నిమిషాల్లోగా మొట్టమొదట కొన్ని తాగి పక్క పెట్టుకుంటారు. మళ్ళీ వ్యాధి ముదిరితే ఆ 10 నిమిషాల్లోనే కొన్ని తాగేవాళ్ళు చెమ్ములు తాగేదానికి వస్తారు. కాబట్టి చెమ్ములు నిమిషానికి 5 నిమిషాలకు 2 నిమిషాలకు తాగినా అది ఆర్సనిక్ ఆల్బమ్కే వస్తుంది. కొంచెం కొన్ని 10 నిమిషాల్లోనే కొన్ని తాగడం, పక్కన పెట్టడం జరిగిన ఆర్సనిక్ ఆల్బమ్కే వస్తుంది.
కాబట్టి యాంటిమ్ టార్ట్లో ఈ లక్షణాలు ఉండవు. ఏది ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి, ఇంట్లోంచి బయటికి అట్టరంచేపు ఇట్టరంచేపు తిరగడము ఉండదు. వీళ్ళకు మంట ఉంటుంది, కానీ ఆ యాంటిమ్ టార్ట్ వాళ్ళకు మంట ఉండదు. కాబట్టి ఈ రెండింటినీ మనం ఈ ఆస్తమాలో ఉపయోగించుకుంటే విషయం తెలియజేస్తుంది. ఈ రెండు కలిసి ఈ ప్రేమలేఖ తారడానికి కారణం ఏమిటంటే, ఇద్దరూ చలిని భరించలేరు, ఇద్దరూ మినరల్ ఔషధాలే. యాంటిమ్ టార్ట్లో మంట ఉండదు, ఆర్సెనిక్ ఆల్బంలో మంట ఉంటుంది. యాంటిమ్ టార్ట్లో కొన్ని నిమిషాలు కొన్ని నీళ్లు తాగేది ఉండదు. అదే ఆర్సెనిక్ ఆల్బంలో కొన్ని నీళ్లు తాగాలని ఉంటుంది. దాహం ఉంటుంది, కానీ కొన్ని తాగడం పక్కన పెట్టుకోవడం ఇలాంటి గుణాలు ఆర్సెనిక్ ఆల్బంలో ఉంటుంది, కానీ యాంటిమ్ టార్ట్లో ఉండదు. యాంటిమ్ టార్ట్ వాళ్ళకు 1 గంట 2 గంటలు అనేది ఉండదు. వాళ్ళ విషయం వేరు, వీళ్ళ విషయం వేరు. ఆర్సెనిక్ ఆల్బమ్ వాళ్ళకు 1 గంటలలో ఆ వ్యాధి ఉద్రేకిస్తుంది, కానీ యాంటిమ్ టార్ట్ వాళ్ళకు అలాంటి టయాల్లో ఉద్రేకాలు ఎన్ని ఉండవు. వాళ్ళు గల్ల బయటికి పోతే హాయిగా ఉంటారు. యాంటిమ్ టార్ట్ వేయడం వల్ల ఆ కఫం అనేది దగ్గు రూపంలో బయటికి పోవడం వల్ల అక్కడ ఆస్తమా కానీ ఏ వ్యాధైనా తగ్గిపోతుంది. ఆర్సెనిక్ ఆల్బమ్ వాళ్ళకు అట్లా ఉండదు, వీళ్లకు మంట ఉంటుంది. ఏదైనా సరే బాడీలో మంట ఉంటుంది. వీళ్ళు అతి చాలా శుభ్రత. ఎంత శుభ్రత అంటే 10 నిమిషాలు నీట్గా పెట్టింది మళ్ళీ కడుగుతారు. గుడ్డలైనా వస్త్రాలు ఏవైనా సరే అవి నీట్గా ఉంటాయి, అయినా మళ్ళీ కడుగుతారు. మళ్ళీ కడిగినాక మళ్ళీ సాయంత్రం మళ్ళీ కడుగుతారు. వాళ్ళకి ఎప్పుడు నీట్నెస్ ఉండాలి. వాళ్ళకి అనారోగ్యంలో ఉన్నా కూడా నీట్నెస్గా హాస్పిటల్కి వస్తారు. వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా ఎక్కడైనా సరే వాళ్ళు నీట్గా ఉంటుంది. యాంటిమ్ టార్ట్ వాళ్ళకు అలాంటి విషయాలు ఏమి ఉండవు. ఈ 2 మందులు ఈ ప్రేమలేఖ తాగడం కారణం